2011 వరకు వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ తిరుపతే. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ ఆలయం కిందున్న రహస్య గదిని ఓపెన్ చేశారో అప్పటి నుంచి కథ అయితే మారిపోయింది. నమస్తే అండియా, నేను మీ వెంకీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోనే సంపన్న దేవాలయం అయిన శ్రీ పద్మనాభ స్వామి ఆలయం గురించి, అలాగే ఇందులో దాగి ఉన్న నిధి రహస్యాల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కన్సిడర్ చేయండి. ఈ ఆలయం కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది. అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం, రైలు మార్గం, విమాన మార్గాల ద్వారా ఇక్కడికైతే చేరుకోవచ్చు. ఈ ఆలయం 6వ శతాబ్దం నాటిది. తర్వాత 8వ శతాబ్దంలో త్రావణ్కిరు రాజవంశస్థులు దీన్ని విస్తరించారు. ఈ రాజవంశస్థులు రాజులుగా కాకుండా పద్మనాభ స్వామి దాసులుగా పరిగణించేవారు. అప్పటి నుంచి వీరే ఆలయాన్ని పరిరక్షిస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆలయం ముఖద్వారం ముందు భాగంలో కోనేరైతే ఉంది. అప్పట్లో పూజారులతో పాటు భక్తులు కూడా ఇక్కడే స్నానాలు ఆచరించేవారట. కానీ ఇప్పుడు దీన్ని మూసేశారు. ఎవరు లోపలికి అయితే వెళ్ళడానికి అనుమతి లేదు. మీరు చూస్తున్న ఈ గడియారానికి ఒక చరిత్ర అయితే ఉంది. అప్పట్లో టిప్పు సుల్తాన్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించాలని యుద్ధం చేసినప్పుడు ఇక్కడి రాజు వాళ్ళని ఓడించి దానికి గుర్తుగా ఇంగ్లాండ్ నుంచి ఈ గడియారాన్ని తెప్పించి ఇక్కడ పెట్టాడు. ఆలయ నిబంధనలలో భాగంగా గుడి లోపలికి అందరూ హిందూ సాంప్రదాయ దుస్తులతోనే వెళ్ళాలి. మగవారు పంచ కండువా, ఆడవారు చీర, చుడిదార్ లాంటివి సంప్రదాయ దుస్తులతోనే లోపలికైతే వెళ్ళాలి. ఖచ్చితంగా షర్ట్లు, ప్యాంట్లు లోపలికైతే అలో లేదు. ఈ ఆలయం ముందున్న ఈ దుకాణాల్లో మనకు కావాల్సిన పంచెలు 50 నుంచి 300లో, చీరలు 550 నుంచి 1000 రూపాయల్లో, ఇంకా చిన్నపిల్లలకైతే 250 నుంచి 500లో అన్ని ఏజ్ల వారికి ఇక్కడైతే దొరుకుతాయి. అన్ని వేళల్లో గుడి ఓపెన్లో అయితే ఉండదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టైమింగ్స్. ఉదయం 3:30 ఓపెన్ చేస్తారు. అలాగే మధ్యలో కొన్ని బ్రేక్స్ అయితే ఉంటాయి. వీడియోని పాస్ చేసి చూడండి. మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేస్తారు. అలాగే 7:20 వరకు ఈ గుడి అయితే ఓపెన్ లో ఉంటుంది. 7:20 క్లోజ్ చేస్తే ఇంకా మళ్ళీ తిరిగి రేపటి ఉదయం 3:30 ఈ ఆలయాన్ని కేరళ ద్రావిడి శైలిలో నిర్మించారు. ఈ ఆలయం గోపురం అయితే 100 అడుగులు ఎత్తుంది. ద్రావిడి శిల్పకళతో చెక్కిన ఈ శిల్పాలు, బంగారు లామినేట్ తో చేసిన గర్భగుడి తలుపులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. గర్భగుడిలో శేషతల్పపై పవలిస్తున్న శ్రీ మహావిష్ణువుని చూడడానికి 2 కళ్ళు అయితే చాలవు. బహుశా అందుకేనేమో భారీ విగ్రహ రూపంలో ఉన్న ఈ దివ్యమూర్తిని ఏకద్వారం నుంచి కాకుండా స్వామివారి శిరస్సుని, ఛాతిని, పాదాలని 3 ద్వారాలలో మనకి దర్శనమిస్తాడు. స్వామివారి కుడి చేయి శివలింగంపై ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ శ్రీదేవి, భూదేవి కొలువు తీరారు. అలాగే నాభి నుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడు మనకు దర్శనమిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలో 6 రహస్య గదులున్నాయి. 2011లో అప్పటి రిటైర్డ్ IPS ఆఫీసర్ అయిన సుందరరాజన్ కి ఒక గోల్డ్ పెయింటెడ్ మిషన్ అయితే దొరుకుతుంది. ఆయన అక్కడ పనిచేసే వాళ్ళు స్వామివారి ఒరిజినల్ నగల బదులు నకిలీ నగలకి గోల్డ్ పెయింటెడ్ వేసి అక్కడ పెడుతున్నారని ధర్మాసనానికి పిటిషన్ వేశాడు. కోర్టు పిటిషన్ని స్వీకరించి 7 సభ్యులతో కూడిన ఒక కమిటీని అయితే అక్కడికి పంపించింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న 6 గదుల్లో మొదటి 2 గదుల్లోకి పూజారులకైతే అనుమతి ఉంటుంది. వారు స్వామివారి ఆభరణాలని వారానికి ఒక్కసారి ఆ గదుల్లోకి వెళ్ళి వాటిని మారుస్తూ ఉంటారు. 3 మరియు 4 గదుల్లో ఉన్న ప్రత్యేక ఆభరణాలని అప్పటి రాజవంశస్థుల సమక్షంలో కమిటీ సభ్యులు మరియు పూజారులు సంవత్సరానికి 8 సార్లు వాటిని స్వామివారికి అలంకరించి తిరిగి అక్కడే పెట్టేస్తూ ఉంటారు. 5, 6 గదుల్ని అసలు 1880 నుంచి ఓపెన్ చేయలేదు. ఈ గదుల్ని ఓపెన్ చేయడానికి కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. కానీ ఆ గదిలో అయితే ఎంత ట్రై చేసినా ఓపెన్ అయితే అవ్వలేదు. 5వ గది దాదాపు 10 గంటల తర్వాత ఓపెన్ అయ్యింది. చూసుకుంటే ఆ గదిలో ఏమీ లేదు. కానీ వాళ్ళకి అండర్ గ్రౌండ్కి ఒక దారి అయితే కనిపించింది. దాని గుండా పోతే ఆ 7 సభ్యులు కళ్ళను సైతం నమ్మే విధంగా లేకుండా కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారం, వెండి, బంగారు కిరీటాలు, పాత నాణాలు, ఎన్నో ఆభరణాలు కనిపించాయి. 7 మంది 4 నెలల పాటు వాటిని లెక్కించినా వాటిని లెక్క అయితే కట్టలేకపోయారు. ఎందుకంటే అవన్నీ యాంటిక్ పీసెస్, వాటి విలువ అయితే కట్టలేరు. కానీ వాటిని వెయిట్ పరంగా చూసి 1,50,000 నుంచి 1,70,000 కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. అంతేకాదు చివరి గది అయిన 6వ గదిలో 35 లక్షల కోట్లు విలువ చేసే బంగారం ఉండొచ్చని
అంచనా వేశారు. ఆరో గదిని ఓపెన్ చేయడానికి పిటిషన్ తెచ్చుకున్న సుందర్ రాజన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అలాగే కమిటీ సభ్యుల్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా చనిపోయారు. దీంతో 2018 వరకు ఆ గది జోలికైతే ఎవరూ పోలేదు. 2018లో మళ్ళీ ఒకసారి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. అప్పుడు కేరళలో మొత్తం ఫ్లడ్స్ వచ్చి చాలా మొత్తం మునిగిపోయింది. తర్వాత అక్కడి కోర్టు ఇంకా దీన్ని ఓపెన్ చేయొద్దనేసి ఆర్డర్ అయితే ఇచ్చింది. ఇప్పటి వరకు దాన్ని ఎవరూ అయితే ఓపెన్ చేయలేదు. ఇన్ని లక్షల కోట్ల విలువ చేసే బంగారాన్ని ప్రభుత్వం దేశం కోసం ఎందుకు వాడలేదో కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వెళ్లే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.